ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. 15,000 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అయోధ్యలో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు. ప్రధాని అమృత్ భారత్, వందే భారత్ రైళ్లతో పాటు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్నారు. యావత్ భారతదేశం తరాల తరబడి ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముహూర్తం ఇప్పటికే ఖరారు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం వారం ముందుగానే ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి మొదలుపెట్టి వరుసగా 7 రోజుల పాటు వివిధ పూజా క్రతువులను ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయిన మరునాటి నుంచి అయోధ్యకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక జనవరి 16న ప్రాయశ్చిత కార్యక్రమాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చేపట్టనుంది. ఇందులో భాగంగానే సరియు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు ఆరాధన, గోపూజలు చేశారు. ఆ తర్వాత గర్భాలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహంతో కూడిన ఊరేగింపు 17న అయోధ్యకు చేరుకుంటుంది. సరియు నది జలాలను మంగళ కలశాలలో నింపుకొని భక్తులు రామ జన్మభూమి ఆలయానికి తరలివస్తారు. ఇక 18వ తేదీన గణేశాంబిక పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరుణ్ వాస్తు పూజలతో ప్రతిష్ఠ కార్యక్రమాలకు లాంఛనప్రాయంగా అంకురార్పణ చేస్తారు. 19న పవిత్ర అగ్నిని వెలిగించి నవగ్రహ స్థాపన హోమాలు నిర్వహిస్తారు. 20న రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరియు నది జలాలతో కడిగి ఆ తర్వాత వాస్తు శాంతి హోమాలు, అన్నధివాసం కార్యక్రమాలు ఉంటాయి. 21న రామ్లల్లా విగ్రహాన్ని 125 కలశాల్లో స్నానం చేయిస్తారు. చివరిగా 22న ఉదయం శాస్త్రోక్త పూజల అనంతరం మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక రాముడి భక్తులకు పచ్చదనంతో మైమరిపించి ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాట్లు చేశారు. రామాలయ సముదాయం 70 ఎకరాల్లో ఉండగా అందులో 70% పచ్చదనంతో కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న 600 చెట్లను సంరక్షించారు. ఆలయ సముదాయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో సంప్రదాయ నగర శైలిలో నిర్మించారు. ఆలయంలో ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుందని, మొత్తం 392 పిల్లర్లు, 44 గేట్లు ఉన్నట్లుగా తెలిపారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద బూమ్ బ్యారియర్స్, టైర్ కిల్లర్స్, బొలార్డ్లు, సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో చొరబాట్లను నిరోధించే లక్ష్యంతో భద్రతా పరికరాలను ఏర్పాటు చేశారు. ఆలయం వైపునకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతి లేకుండా వచ్చే వాహనాలను బూమ్ బ్యారియర్లు అడ్డుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో బొలార్డ్లతో భూమి లోపలి నుంచి టైర్ కిల్లర్స్ పైకి వచ్చి వాహనాన్ని కదలకుండా నిరోధించనున్నాయి. రామ మందిరంలో అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ఈ తరహా పరికరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం రోజున ప్రధాని మోదీ ఆలయ ప్రధాన ద్వారమైన సింహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ ద్వారం ముందు నిలబడి సందర్శకులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. రామ జన్మభూమిలో నిర్మించిన ఈ ఆలయాన్ని జనవరి 22న మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రామాలయం నమూనాలో పునర్నిర్మించిన అయోధ్య విమానాశ్రయం, రైల్వే స్టేషన్లను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రేపు అయోధ్యకు వెళ్లనున్నారు. పునర్నిర్మించిన ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
రైట్, అయోధ్యలో మోదీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో పర్యటించనున్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, అదేవిధంగా ఆధునికీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రోజు మొత్తం 4 గంటల పాటు ప్రధానికి సంబంధించిన ప్రోగ్రాం అయోధ్యలోనే ఉండనుంది. మొత్తం 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన మోడీ అయోధ్యలో చేయనున్నారు. అయితే మోడీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో పాటు అనువనువున నగరాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే అయోధ్య పైన అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదుల యొక్క దృష్టి కూడా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. డ్రోన్లతోటి నిఘా పెంచడంతో పాటుగా నగరం మొత్తాన్ని కూడా పూలతోటి అలంకరించారు. ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పోస్టులను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే అయోధ్యలో దాదాపు 1450 కోట్లతోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా నిర్మించడం కూడా జరిగింది. ఈ వచ్చే నెల 22న అయోధ్య మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించిన నేపథ్యంలో అక్కడికి వివిఐపీలు పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని రికార్డు స్థాయిలో సిద్ధం చేయడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ విమానాశ్రయానికి సంబంధించిన విజువల్స్ ను, రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సంబంధించిన విజువల్స్ ను నిన్న ప్రధాని కార్యాలయం అఫీషియల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామం అని చెప్పేసి పేరును ఖరారు చేయడం కూడా జరిగింది. గతంలో మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా దీన్ని వ్యవహరించేవాళ్ళు. అయితే అయోధ్యలో ఆధునికీకరించిన రైల్వే జంక్షన్ కు అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ గా కూడా నామకరణం కూడా చేయడం కూడా జరిగింది. అయోధ్యలో ఎక్కడ చూసినా కూడా శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను కూడా అక్కడ నిర్మించడం కూడా జరిగింది. ముఖ్యంగా 4 ఎత్తైన గోపురాలతోటి 11,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రైల్వే స్టేషన్ ను ఆధునికీకరించడం కూడా జరిగింది. అయితే ఈ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో దాదాపు 15,700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనేది కూడా చేయనున్నారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 11,100 కోట్ల రూపాయల ఖర్చు అనేది కూడా చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ అంతటా కూడా ప్రాజెక్టులకు సంబంధించిన దాదాపు 4,600 కోట్ల రూపాయల పనులన్నిటి కూడా ఈ రోజు ప్రారంభించనున్నారు. సో మొత్తం మీద కూడా ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా లైవ్ టెలికాస్ట్ కూడా చేయనున్నారు. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.